ఏమ్మా బావున్నావా? ఏదో అలా ఉన్నాను పూజారి గారు. 2 రోజుల నుంచి రావడం లేదు. మనసు బాలేదు, అందుకే ఎక్కడికి వెళ్ళాలనిపించటం లేదు. వంటికి గాయమైతే వైద్యశాలకు పోవాలి, మనసుకి గాయమైతే దేవాలయానికి రావాలి. నీకు తెలియందేముంది? వైద్యశాలకు పోతే ఒంటికైన గాయం నయం అవుతుంది గాని మనసుకి గాయమైతే దేవాలయంకొచ్చినా నయం కావడం లేదు. మిగిలిన వారి విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ నా విషయంలో మాత్రం అలాగే జరుగుతుంది. కానీ తప్పదు కదా, అందుకే వచ్చాను. భార్యాభర్తల పేరున అర్చన చేస్తాను. నువ్వేం దిగులు చెందకు, అంతా మంచి జరుగుతుంది. మీ గోత్రం మీ పేర్లు నాకు తెలుసు కాబట్టి మీ పేరున ప్రత్యేక పూజలు చేస్తాను. ఉమ్. అమ్మ నేను బయలుదేరుతాను. 10 నిమిషాలుండరా, గుడి నుంచి తొందరగా వచ్చేస్తాం. దారిలో షాపింగ్ మాల్ దగ్గర దిగిపోతాం. ఇంతకు ముందు నాకు బావకు ఏమైనా సమస్యలొస్తే నీ దగ్గరికి వచ్చేవాళ్ళం, పూజలు చేయించుకుని వెళ్లేవాళ్ళం. కానీ ఈరోజు నా బావ వల్లే నాకు సమస్య వచ్చింది. అయినా సరే నీ సమక్షంలో మా ఇద్దరి పేరున అర్చన జరుగుతుంది. నా మీద ఎన్ని నిందలు పడాలో అన్నీ పడ్డాయి, నాకు ఎన్ని అవమానాలు జరగాలో అన్నీ జరిగాయి. అయినా సరే నువ్వు చోద్యం చూస్తూ ఉన్నావు, నన్ను మరింతలా దిగజార్చుతున్నావు, పాతాళంలోకి తొక్కినట్టు తొక్కేస్తున్నావు. అయిన వాళ్ళందరికీ నన్ను దూరం చేయడం వల్ల నీకు కలిగే లాభం ఏంటో నాకు అర్థం కావడం లేదు.